బెస్ట్ ఫ్లాప్ చూసి వెళ్తున్నా. అంటే కంబ్యాక్ ఇవ్వలేదా వాటిని? ఇచ్చారు, గోబ్యాక్, కంబ్యాక్ కాదు ఇది. మనిషి అప్పుడు ఎలాగ ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. యంగ్గా డ్యాన్స్ చాలా బాగుంది. లైక్ ఇలాంటి స్టోరీ అంటే పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన స్టోరీ చెప్పాలంటే అటువంటి మంచి స్టోరీ అనుకున్నాడు. ఎలా ఉందన్న ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు? ఫ్లాప్ అండి, మంచి ఫ్లాప్. నాకేం నచ్చలే సినిమా. చాలా ఒక 15-20 సంవత్సరాల క్రితం తీసుంటే బాగుండేదేమో. సో ఒక బెస్ట్ ఫ్లాప్ చూసి వెళ్తున్నా. అంటే కంబ్యాక్ ఇవ్వలేదా వాటిని? ఇచ్చారు, గోబ్యాక్, కంబ్యాక్ కాదు ఇది. మంచి గోబ్యాక్ ఇచ్చాడు. ఎందుకు అంత దారుణంగా ఉందా సినిమాలో? స్టోరీ ఏం లేదా? అదే ఒక 2 పాటలు 2 ఫైట్లు, తొక్క తోటకూర పెట్టారు. రేపటి నుంచి అయితే పోస్టర్లు అంటించిన మైదాకు డబ్బులు వస్తే గొప్ప, ఆ రేంజ్లో. అంటే స్క్రీన్ ప్లే బాగాలేదా? స్టోరీ బాగాలేదా? స్టోరీ చాలా ఓల్డ్. ఒక 20 సంవత్సరాల క్రితం పడి ఉంటే ఏమైనా ఆడేదేమో, కానీ లేట్ అయిపోయింది సినిమా. సో నాకైతే నచ్చలేదు. ఏం చెప్తారు మరి వాటిని గారికి? మళ్ళీ వచ్చారు కదా ఇండస్ట్రీ 10 ఏళ్ళ తర్వాత. మంచి స్క్రిప్ట్తో వస్తే జనాలు ఎప్పుడు ఆదిస్తారు. ఆ స్క్రిప్ట్ చాలా ఓల్డ్, నాకైతే నచ్చలేదు. సో ఆయన హీరోగా మానేసి ఏదైనా విలన్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా ఆయన హీరోగా చేయాలనుకుంటే కష్టం. చాలా బాగుంది. లైక్ చాలా ఇయర్స్ తో కంబ్యాక్ ఇచ్చారు కదా, హిట్. నవీన్ గారు అప్పటికిప్పటికి ఎలా ఉన్నారు? సేమ్ ఉన్నారు, ఏం మారలేదు. ఈ సూపర్ హ్యాండ్సమ్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైట్స్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ కమల్ గారు అయితే అసలు ఇచ్చి పడేసిరు డైరెక్షన్. కంబ్యాక్ ఇచ్చినట్టేనా? కంబ్యాక్ ఇచ్చినట్టే. బాగుందా? బాగుంది. హైలైట్స్ అంటే స్టోరీ బాగుందండి, చాలా మంచి స్టోరీ. అండ్ డైరెక్షన్ బాగా చేస్తాడు అబ్బాయి. సో కాకపోతే ఏంటంటే చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చాడు మనోడు. యాక్టింగ్ కొద్దిగా అంటే ఫైట్స్ విషయంలో వాటిలో కొద్దిగా యాక్టింగ్ కొద్దిగా డల్ అనిపించింది. బట్ ఓవరాల్గా ఓకే అండి. కంబ్యాక్ ఇచ్చాడు కంబ్యాక్ ఇచ్చాడు. లైక్ ఇలాంటి స్టోరీ అంటే పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన స్టోరీ చెప్పాలంటే అటువంటి మంచి స్టోరీ అనుకున్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన గ్లామర్ విషయంలో తెలిసిందే కదండి, శోభన్ బాబు తర్వాత ఈయన అనిపించేలా ఉన్నాడు. అంటే అప్పటికి ఇప్పటికి యూత్ లాగానే ఉన్నాడు. ఆయనకు వయసు ఎప్పుడు అయిపోతుందో తెలియట్లేదు. గట్టిగా ఇచ్చాడండి. స్టోరీ బాగుందండి, కంటెంట్ బాగుంది. 5కి 3.5 అండి. ఎలా ఉందన్న ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు? పొద్దున్న వెళ్ళి చూసిన మార్నింగ్ షో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా ఎక్కడ బోర్ లేదు. ఒడ్డినవిన్కి ఇది ప్లస్ పాయింట్ దొరికింది సినిమా. ఇంత మంచి సినిమా ఆయన మొదలు చేసినా కూడా అట్లట్లున్నాయి, కానీ ఇది నెంబర్ 1గా ఉన్నది సినిమా. ఎక్కడ బోర్ లేదు, చూసిన కూడా చూడాలనిపిస్తుంది. ఆయన టర్నింగ్ పాయింట్ ఇది. సినిమా పైకి లేపుతుంది, ఆయనను మంచిగా ఇలా పెడుతుంది ఆయన. మళ్ళీ సినిమాలలో కూడా సినిమా లేక 10 ఏళ్ళు అయిపోయింది కదా, అప్పటికిప్పటికి ఎలా ఉన్నాడు? ఇప్పుడు చాలా బాగున్నాడు, న్యాచురల్గా చాలా బాగా అనిపిస్తున్నాడు. యాక్టింగ్ కూడా చాలా సింపుల్గా మంచిగా చేసిండు, కష్టం కాకుండా. డ్యాన్స్ గీన్స్ పాటలు చాలా సూపర్ ఉన్నాయి. సినిమా నేను ఏముంటుందో ఉండదో అనుకున్నా, కానీ నెంబర్ 1 ఉన్నది ఇప్పుడు సినిమాలలో. అదే నెంబర్ 1. ఎవరు చూసినా కూడా ఎక్కడ బోర్ ఉండదు, చూద్దాం అనిపిస్తుంది. మంచిగా ఖుషితోటే బయటకు వస్తారు. ప్రేక్షకులు అందరు చూసి ఆనందించాలి, అంత బాగుంది. పోలీస్ కానిస్టేబుల్ ఆయన దాన్ని ఆ డ్యూటీని చాలా సక్రమంగా చేస్తాడు, పర్ఫెక్ట్గా చేస్తారు. అదే ముందుకు చేసింది సినిమాను. కంబ్యాక్ ఇచ్చినట్టే కంబ్యాక్ ఇచ్చినట్టే మాకు మొదలే ముద్ర పడిపోయింది. కంబ్యాక్ ఇచ్చినట్టే అంత బాగుంది. లాయర్ కూడా అలా చాలా పక్కడవనగా తీసిరు. ఆ సినిమాలో నటించిన వాళ్ళు అందరు నెంబర్ 1గా తీసిరు, ఎక్కడ బోర్ లేకుండా చాలా జాగ్రత్తగా తీసిరు. సినిమా బాగున్నది. ఈ మధ్య పెట్టిన ప్రతి రూపాయి వస్తుంది, మించి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయింది కదా, సెకండ్ హాఫ్ నుంచి రన్ అవుతారు. చాలా బాగుంది, చూసి అందరు ఆదరిస్తారు. బాగలేదనే ముచ్చట అక్కడ లేదు. చాలా సంవత్సరాల తర్వాత వడ్డీ నవీన్ సినిమా ఈరోజు చూశాను. సినిమా చాలా బాగుంది. మనిషి అప్పుడు ఎలాగ ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. యంగ్గా డ్యాన్స్ చాలా బాగుంది. మంచి స్టోరీ, మంచి థ్రిల్లింగ్. ఒక కానిస్టేబుల్ అయి ఉండి సీఎంని ఎదిరించే సీన్స్ ఉన్నాయి. చాలా బాగుంది సినిమా. చాలా ట్విస్టులు ఉన్నాయి. డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు. చాలా సంవత్సరాల తర్వాత వడ్డీ నవీన్ గారిని మళ్ళీ ఈరోజు స్క్రీన్ మీద చూడటం చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. ఫైట్స్ అయితే మామూలుగా లేదు. వాళ్ళకి ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. 3 ఫైట్స్ ఉన్నాయి, చాలా బాగుంది. సాంగ్స్ డ్యాన్స్ బాగా చేశాడు. చాలా చాలా బాగుంది. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు నాకైతే చాలా నచ్చింది. ఐ సజెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. యూ కెన్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. వడ్డీ నవీన్ గారు అప్పటికిప్పటికి ఎలా ఉన్నారు? కంబ్యాక్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ మూవీ వడ్డీ నవీన్ గారిది.
and I think he did a good job, and I enjoyed it a lot. Fightings, action scenes, and dances చాలా బాగున్నాయి. స్టోరీ చాలా బాగుంది. ఇది కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి చాలా, అండ్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. వడ్డే నవీన్ గారు కంబ్యాక్ ఇచ్చారంట. వడ్డే నవీన్ గారు కంబ్యాక్ ఇచ్చారు. కమ్బ్యాక్ ఇచ్చినట్టే. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చారు, అండ్ ఐ థింక్ స్టోరీ పరంగా ఇంకా బాగుంది మూవీ. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం 5కి? I give 4.5.